హాయ్ అండి, నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇప్పుడు అమరావతి వెళ్తున్నాను. ఇప్పుడు మన అమరావతిలో ఎట్లా ఉంది ఏంటి అనేది మొత్తం నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. ప్రస్తుతానికి ఇప్పుడు వెళ్ళేది నేను తాడేపల్లి నుంచి వెళ్తున్నాను. ఈ రోడ్డు మీకు ఏమన్నా గుర్తుందా అండి? ఇది మన ఎక్స్ సీఎం జగన్ గారి ఇంటికి వెళ్ళే రూట్ అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఇది మన జగన్ గారి ఇల్లు అనమాట. ఇదివరకు ఈ రోడ్డు క్లోజ్ ఉండేది, ఇప్పుడు ఓపెన్ అయిపోయింది అనమాట. అందరూ వెళ్ళి రావచ్చు. చూస్తున్నారు కదా, ఇదే. లైట్గా వర్షం కూడా పడుతుంది అనమాట. యాక్చువల్ వర్షాకాలం కదా, సో లైట్గా వర్షం పడుతూ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, రకరకాల పూల మొక్కలు అయితే పెట్టారనమాట. క్రోటను అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇక్కడంతా చూస్తున్నారు కదా, ఇది వరకు క్లోజ్ ఉండేది అనమాట. ఇప్పుడు ఓపెన్ అయిన తర్వాత మార్నింగ్ టైమ్స్ అందరు కూడా ఇక్కడ వాకింగ్ వెళ్తారంట. రోడ్ అంతా సూపర్ ఉంది కదా. ఇప్పుడు మనం ఉండవల్లి వైపు వచ్చామన్నమాట. ఇటు పక్కన అంతా కూడా తోటలు ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇవన్నీ కూడా తోటలు. ఈ కొండలు చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా, ఉండవల్లి కొండలు అనమాట ఇవి. కింద అంతా కూడా అరటి తోటలు వేశారు, పైన కొండలు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ప్లేస్ అసలు చూస్తుంటే. అందులో వెదర్ కూడా చాలా బాగుంది. ఈ రోడ్డు మీరు గుర్తుపట్టారా, ఇది కరకట్ట రోడ్డు అనమాట. ఇక్కడ సీఎం వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది, మన చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఉంది కదా అక్కడ. ఇది ఇస్కాన్ టెంపుల్. చూసారా ఎంత బాగుంది కదా. ఇస్కాన్ టెంపుల్ బయట నుంచే బాగా కనిపిస్తుంది. సో ఇటు ముందరికి వెళ్తే మనకి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు వస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, రివర్ కనిపిస్తుంది కదా మీకు. అక్కడ నుంచి రివర్ చాలా బాగుంటుంది అనమాట, కృష్ణా రివర్. మనం వచ్చేదే సీఎం గారి ఇల్లు అనమాట. అందుకని ఇక్కడ అంతా కూడా ఫుల్ సెక్యూరిటీ ఉంది. ఇటు పక్కన అంతా పార్కింగ్ ఉంటుంది. సో ఇటు ముందర ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం సెక్యూరిటీ. ఇది మన చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అనమాట. ఫుల్ సెక్యూరిటీ తోటి ఉంది కదా. మన సీఎం గారి ఇల్లు దాటిన తర్వాత కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మంతెన సత్యనారాయణ గారు అనేసి ప్రకృతి వైద్యం చేస్తారు కదా, చాలా మంది వస్తారనమాట. చాలా బాగుంటుంది లోపల కూడా. ఇక్కడ చూస్తున్నారు కదండి, కనిపించేదే మంతెన సత్యనారాయణ ప్రకృతి ఆశ్రమం అనమాట. ఇటు పక్కనంతా కృష్ణా రివరు, ఇటు పక్కనంతా చెట్లు, మధ్యలో సత్యనారాయణ ప్రకృతి ఆశ్రమం అనమాట. ఈ ప్లేస్ లో పెట్టినందుకే అసలు చాలా హాయిగా అనిపిస్తుంది. లోపలికి వెళ్తే కూడా చాలా బాగుంటుంది. ఇవంతా చూసారా దగ్గర నుంచి, ఇవన్నీ కూడా రూమ్స్ అనమాట. సో ఇదే ఆల్రెడీ మా అత్తగారు ఒక 4 years బ్యాక్ వెళ్ళారనమాట. లోపలంతా కూడా నేను చూశాను, చాలా బాగుంటుంది. రూమ్స్ కూడా అవైలబుల్లో చాలా నీట్గా ఉంటాయన్నమాట. మనం లెఫ్ట్ టర్న్ అవుతానే స్ట్రైట్ వెళ్తే ఇంక ఇక్కడ నుంచి మొత్తం అమరావతి స్టార్ట్ అవుతుంది అనమాట. మనం లెఫ్ట్ తిరిగిన తర్వాత మళ్ళీ కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇట్లా రైట్ వెళ్తే ఇదంతా కూడా సీడ్ యాక్సెస్ రోడ్ అంటారనమాట. ఈ రోడ్ అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది కదా అసలు. ఫస్ట్ మనం ఇటు సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి వస్తుంటే మనకు ఫస్ట్ ఎంట్రన్స్ లో కనపడి రైట్ సైడ్ ఫస్ట్ కనిపించేది టీటీడీ వాళ్ళు కట్టిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. చాలా బాగుంటుందంట, ఒకసారి చూద్దాం రండి. చూస్తున్నారు కదండి నా బ్యాక్ సైడ్, ఇదే టీటీడీ వాళ్ళు కట్టిన టెంపుల్ అనమాట. అక్కడ నుంచి కనిపిస్తుంది కదా గోపురం అంతా బాగా గోల్డ్ కలర్లో ఆయనకు బ్యాక్ సైడ్ ఉంది, ఫ్రంట్ గ్రే కలర్లో. చాలా బాగుంది టెంపుల్ వ్యూ అయితే, ఒకసారి మీరు కూడా చూసేయండి. కదండి అసలు టెంపుల్ అయితే చాలా బాగుంది అనమాట బయట నుంచే లుక్. మనకి అమరావతి యాక్చువల్ 2014లో ఏర్పడింది కదండి అమరావతి. సో ఆ కట్టడం స్టార్ట్ చేసినప్పుడే మనకి ఈ టెంపుల్ కూడా కట్టడం స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ ఈ టెంపుల్ కట్టడం స్టార్ట్ చేశారనమాట, టీటీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. చూడండి ఒకసారి ఎంత బాగుందో. ఇదంతా కూడా మంచిగా చెట్లు అవన్నీ కూడా ఉన్నాయి. అంటే బాగా అటు ఇటు రోడ్డు మధ్యలో కూడా చెట్లు వేశారనమాట. ఇదంతా రోడ్డు చూస్తుంటే అసలు ఎంత బాగా అనిపిస్తుందో, అసలు మనకి సింగపూర్లో ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ఇక్కడ బ్రిడ్జి కనిపిస్తుంది కదండి, ఇది ఇబ్రహీంపట్నం నుంచే కనెక్ట్ అవుతుంది అనమాట. మనం గుంటూరు విజయవాడ వచ్చే రూట్కి ఇక్కడ కనెక్ట్ అవుతుంది అనమాట. ఈ రూట్ అయితే బ్రిడ్జి అనమాట. ఇది చూస్తున్నారు కదా, అసలు వెదర్ అయితే చాలా బాగుందన్నమాట. మేము అనుకోకుండా బయలుదేరాము, బట్ వెదర్ కూడా మాకు చక్కగా సహకరించింది అనమాట. వెదర్ బాగుంటే అసలు చెట్లు కూడా చాలా బాగా ఆహ్లాదకరంగా బాగా అనిపిస్తుంది కదా. మనం అమరావతి వెళ్ళాలంటే మెయిన్ యాక్సెస్ రోడ్ ఇదే అనమాట. సో ఇట్లా వెళ్తే మొత్తం ఇదంతా అమరావతి. ఈ అమరావతి మనకి 2014లో స్టార్ట్ అయింది కదండి. అప్పుడు
అండర్ గ్రౌండ్ పైపులు అనేసి తీసుకొచ్చి పెట్టారనమాట. అప్పుడు కన్స్ట్రక్షన్ చేద్దామని తెచ్చి పెట్టారు. అవి చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా పైప్ లైన్లే అనమాట. సో ఇంకా ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు వచ్చారు కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. అమరావతి మొత్తం కూడా 2.5 years 3 years లోపల కంప్లీట్ చేయాలన్నారు కదా. సో తర్వాత ఇప్పుడు ఇట్లా ఉంది, తర్వాత కంప్లీట్ అయ్యాక కూడా చూద్దాం ఎట్లా ఉంది అనేది. చూస్తున్నారు కదా, రోడ్డు అయితే అటు పక్కన ఇటు పక్కన చెట్లు, మధ్యలో రోడ్డు ఎంత బాగా కనిపిస్తుందో అసలు. నేను డ్రోన్ కూడా తీసుకువెళ్ళానండి. ఈ రోడ్లో డ్రోన్ ఎగిరేస్తే ఎలా ఉంటుందో చూద్దాము రండి. నేను డ్రోన్ ఎగిరేయడం ఫస్ట్ టైం అండి ఇది. సో ఇక్కడ ఫస్ట్ టైం ఎగిరేయడం వల్ల నాకు కొంచెం లైట్గా చినుకులు కూడా పడుతున్నాయి అనమాట. హైట్ ఎగిరేయడానికి కొంచెం భయం వేసింది అనమాట, ఫస్ట్ టైం కాబట్టి. అందుకనే నేను రోడ్డు మొత్తం తీయలేకపోయాను అనమాట. ఈసారి ప్రాక్టీస్ చేసి ఇంక మళ్ళీ మంచిగా తీస్తాను. హోప్ మీ అందరికీ ఈ డ్రోన్ ఇమేజెస్ నచ్చినాయని అనుకుంటున్నానండి. నెక్స్ట్ మన ప్రయాణం కొనసాగించేద్దాం. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే మొత్తం సచివాలయం వస్తుంది అనమాట. మా సెక్రటేరియట్ ఉంది కదా సచివాలయం, అది వస్తుంది. ఇట్లా లెఫ్ట్కి వెళ్ళిపోయి స్ట్రైట్ వెళ్ళిపోవాలి ఇదే రోడ్లోనే. ఇప్పుడు మనం చూసేదంతా కూడా మందడం విలేజ్ అనమాట. ఇదంతా కూడా ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ గ్రామ సచివాలయం అనమాట, మందడం సచివాలయం. ఇదంతా కూడా మందడం నుంచి వచ్చాం కదా, అక్కడ నుంచి రైట్ వెళ్తే సచివాలయం వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఇట్లా రైట్ వెళ్ళాలి, ఇట్లా రైట్ తిరుగుతానే కొంచెం ముందర వెళ్తే సచివాలయం వస్తుంది. ఇట్లాగే స్ట్రైట్ వెళ్ళాలి. ఇదంతా కూడా మందడం విలేజే అనమాట. ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా అమరావతి. స్టార్ట్ అవ్వనప్పుడు మందడం విలేజ్ ఇట్లుందనమాట. కానీ స్టార్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విలేజ్ ఎట్లుంటుంది అనేది మనం కూడా చూడాలి, తర్వాత ఎట్లా చేస్తారో అనేది ఈ విలేజ్ని. ఈ మందడం విలేజ్ నుంచి ఇట్లా స్ట్రైట్గా వచ్చాం కదా, స్ట్రైట్గా వచ్చి లెఫ్ట్కి వెళ్తే మనకి సచివాలయం వస్తుంది అనమాట. ఇట్లా లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట. ఇదంతా కూడా సచివాలయం వెళ్ళే రూట్ అనమాట. ఇక్కడ రైట్కి వెళ్తేనే మనకి సచివాలయం కనిపిస్తుంది అనమాట. ఇట్లా వెళ్తానే చూస్తున్నారు కదా, ఇక్కడే అనమాట. ఇట్లా రైట్ టర్న్ చేసుకోవాలి. రైట్ టర్న్ చేసుకుంటే కొంచెం ముందర వెళ్ళామంటే ఇక్కడంతా కూడా సచివాలయం అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఎదురుగా కనిపించేదే సచివాలయం అనమాట. ఇక్కడంతా కూడా సెక్యూరిటీ ఉంది, అంతే కదా. సచివాలయం అంటే ఫుల్ సెక్యూరిటీ తోటి ఉంటుంది. ఇంతా కూడా పార్కింగ్ ప్లేస్ అనమాట. ఈ కనిపించే ప్లేస్ అంతా కూడా మనకి పార్కింగ్ చేసుకోవడానికి. ఇదంతా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా సచివాలయం అనమాట. చూస్తున్నారు కదా, ఇదే అనమాట సచివాలయం. లోపలికి వెళ్తే మొత్తం బ్లాక్స్ ఉంటాయి, లోపల అసెంబ్లీ కూడా ఉందన్నమాట. దీని లోపల అసెంబ్లీ కూడా ఉంటుంది. ఇది బ్లాక్ 1 అనమాట. మన చంద్రబాబు నాయుడు సీఎం గారు ఉండే ఆఫీస్ ఇదే అనమాట. ఇది చూస్తున్నారు కదండి, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి. ఇది గేట్ అనమాట, మెయిన్ గేట్. ఇది ఇట్లా చూస్తున్నారు, శాసనసభ అనమాట, ఆంధ్రప్రదేశ్ శాసనసభ. ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి, ఆ బిల్డింగ్సే అనమాట. చూస్తున్నారు కదండి, ఇదంతా మన ఏపీ అసెంబ్లీ అనమాట. సెక్రటేరియట్ లోనే అసెంబ్లీ కూడా ఉంటుంది లోపల. ఇదంతా కూడా అదే అనమాట. ఇదంతా కూడా సచివాలయం బ్యాక్ సైడ్ అనమాట. ఇదంతా కూడా బ్యాక్ సైడ్ ఇట్లా రోడ్. ఇదంతా సచివాలయం బ్యాక్ సైడ్ రోడ్ అనమాట. ఇదంతా మనం ఇందాక వచ్చాం కదా సీడ్ యాక్సెస్ రోడ్, ఆ రోడ్ నుంచి ఇక్కడికి కనెక్షన్ ఉంటుంది అనమాట. ఇట్లా సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి కనెక్టింగ్ రోడ్స్ చాలా ఉన్నాయన్నమాట. ఇదన్నమాట రోడ్ నెంబర్ 9. ఇది మనం ఇప్పుడు ఇట్లానే స్ట్రైట్గా వెళ్ళిపోయి టర్న్ చేసుకుంటే సీడ్ యాక్సెస్ రోడ్ వస్తుంది అనమాట. ఇట్లా మనం ఇప్పుడు టర్న్ అవుతానే ఇదంతా కూడా సీడ్ యాక్సెస్ రోడ్ అనమాట. ఇట్లా రైట్ తీసుకుంటే మనకు ఉద్దండ రాయని పాలెం అనమాట. ఇదంతా కూడా స్ట్రైట్ వెళ్తే ఉద్దండ రాయ పాలెం నుంచి మనం కొంచెం ముందరకు వచ్చి ఇట్లా లెఫ్ట్ వెళ్తే స్ట్రైట్ వెళ్తే మనకి మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు కదా, ఆ రోడ్డుకి వెళ్తున్నాం అన్నమాట మనము. ఇప్పుడు ఆ ప్లేస్ కూడా నేను చూపిస్తాను మీకు. ఇన్ని రోజులు కూడా ఇదంతా కూడా పట్టించుకోలేదు కదా, మొత్తం ముళ్ళ కంపలు అన్నీ పెరిగిపోయినాయి అనమాట. ఈ మధ్య మొత్తం అవన్నీ కొట్టేశారనమాట, నీట్గా చేశారు కొంచెము. అప్పట్లో మన పిఎం నరేంద్ర మోడీ గారు ఉన్నారు కదండి, అప్పుడు వచ్చి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసినప్పుడు నిర్మించిన బోర్డులు అనమాట ఇవైతే. నరేంద్ర మోడీ గారు వచ్చి 22/10/2015
ఓపెన్ చేసి శంకుస్థాపన చేశారనమాట. సో దానికి అందరు కూడా హాజరయ్యారనమాట. మనకు అప్పట్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు కదండి కేసీఆర్, వారు కూడా హాజరయ్యారనమాట. వీళ్ళందరి పేర్లు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ అక్కడ చూస్తున్నాం కదా, అక్కడ షెడ్ ఉంది, అక్కడికి వెళ్ళి చూద్దాము ఏముందో ఏంటో మొత్తం చూసేసి వద్దాము. సో ఇక్కడ ఇది వచ్చేసాం అనమాట ఈ షెడ్ దగ్గరికి. ఇక్కడ విశేషాలు ఏంటో మనం చూద్దాం ఫస్ట్. ఇక్కడ ఈ మట్టి చూస్తున్నారు కదండి, ఈ మట్టి వివిధ ప్లేసుల నుంచి తీసుకొచ్చారనమాట. ఎక్కడి నుంచి తీసుకొచ్చారో నేను చెప్తాను. ఇక్కడ ప్రపంచంలోనే 80 పవిత్ర క్షేత్రాల నుంచి తీసుకొచ్చారనమాట. అండ్ ఇంకా అదే కాకుండా బర్త్ ప్లేసెస్, ఫ్రీడమ్ ఫైటర్స్ బర్త్ ప్లేసెస్ నుంచి కూడా తీసుకొచ్చారనమాట. ఇక్కడ అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లోనే గల 171 ప్రముఖ దేవాలయాల నుంచి ఇక్కడ మట్టి తీసుకొచ్చారనమాట శంకుస్థాపనకి. చూస్తున్నారు కదా, 13,000 గ్రామ పంచాయతీల నుంచి 3,000 వార్డుల నుంచి కూడా మట్టి సేకరించడం జరిగిందనమాట. ఇప్పుడు మనం మట్టి గురించి మాట్లాడుకున్నాం కదా, ఎక్కడెక్కడ మట్టి తీసుకొచ్చి ఎన్నెన్ని ప్లేసుల దగ్గర నుంచి తీసుకొచ్చారు అనేది. ఇప్పుడు మనము వాటర్ అనమాట, వాటర్ కూడా 35 పవిత్ర నదుల నుంచి తీసుకొచ్చారంట ఇక్కడ అంతా చేయడానికి కూడా. సో అదనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇన్ని చోట్ల నుంచి మట్టి, ఇంకా అన్ని ప్లేసెస్ నుంచి నీళ్లు కూడా తీసుకొని వచ్చారు కదా. సో ఇక్కడ అన్ని చేశారు కాబట్టి ఇది ఎంత పవిత్రమైన ప్లేసో మనకి అప్పుడే అర్థమైపోతుంది కదా. సో ఇక్కడ పూజలు కూడా చేశారనమాట. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కుకుంటే చాలా మంచిది, ఎందుకంటే వివిధ గుళ్ళ నుంచి మట్టి అవన్నీ తీసుకొని వచ్చారు కదా. సో మనం కూడా ఒకసారి మొక్క వేసుకుందాం దేవుడికి. చూశారు కదా, ఇది మన అమరావతిలో శంకుస్థాపన చేసిన ప్లేస్ అయితే ఇదనమాట. ఈ శంకుస్థాపన ప్లేస్ నుంచి అక్కడికి ఇంకో షెడ్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్తే అక్కడ యజ్ఞం చేశారనమాట. ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత అక్కడ యజ్ఞం చేశారు. చూస్తున్నారు కదా, ఇక్కడే అనమాట యాగం చేశారు. ఈ షెడ్ వేసేసి ఇక్కడ అంతా కూడా యాగం చేశారనమాట. ఇక్కడ అన్నీ వేసేసి మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా చాలా పవిత్రమైన ప్లేస్, ఎందుకంటే యాగం చేశారు కదా. సో చాలా పవిత్రమైన ప్లేస్. ఇక్కడికి యాగం చేసిన ప్లేస్ నుంచి దాని ఆపోజిట్లోనే ఒక బిల్డింగ్ ఉంది, చూస్తున్నారు కదా. దాని లోపల అయితే మన అమరావతిది మాస్టర్ ప్లాన్ ఉందంట. సో ఇప్పుడైతే క్లోజ్ చేశారు. సో దాని లోపలికి వెళ్తే ఉంటుందంట. చూస్తున్నారు కదండి, ఈ బిల్డింగ్ అనమాట మనకు అమరావతికి మాస్టర్ ప్లాన్ వేసిన బిల్డింగ్ ఇదే అనమాట. ప్రస్తుతానికి అయితే లాక్ ఉంది, లేదంటే లోపలికి వెళ్ళి మొత్తం తీసేదాన్ని. ఇది క్లోజ్ ఉండడం వల్ల నేను మిర్రర్లో నుంచి తీసి చూపిస్తున్నానండి. ఇదంతా కూడా రోడ్డు మోడల్ అంట. అండ్ ఇంకా ఎల్పిఎస్ లేఅవుట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. డైరెక్ట్గా వెళ్తే ఇంకా బాగా తీసేదాన్నేమో, మిర్రర్లో నుంచి కాబట్టి లైట్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇట్లా స్ట్రైట్గా వెళ్ళేసి రైట్ తిరుగుతానే లింగాయపాలెం రోడ్ అనమాట. చూస్తున్నారు కదండి బోర్డు, ఇది లింగాయపాలెం అనమాట. అక్కడ నుంచే ఇట్లా లెఫ్ట్ తీసుకెళ్తే అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. ఆ బిల్డింగే సిఆర్డిఏ ఆఫీస్ అనమాట. ఈ ఆఫీసే అనమాట, సిఆర్డిఏ ఆఫీస్ ఇది. ఈ బిల్డింగ్ నేను చూపించాను కదండి, అక్కడ నుంచి లింగాయపాలెం రోడ్ అనమాట, విలేజ్ అది. ఇట్లా వస్తానే ఇది ఈ బిల్డింగే అనమాట, సిఆర్డిఏ ఆఫీస్ బిల్డింగ్ ఇది. దీని ఆపోజిట్ లోనే ఈ ఆఫీస్ అయితే ప్రస్తుతానికి విజయవాడలో ఉందన్నమాట. తొందరలోనే ఇక్కడ షిఫ్ట్ చేస్తారనమాట. చూస్తున్నారు కదండి, ఈ క్వార్టర్స్ అన్ని కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ అనేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు, బట్ మధ్యలో ఆపేశారు అనమాట. చూస్తున్నారు కదండి, నా బ్యాక్ సైడ్ ఉన్నవన్నీ కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ అనేసి క్వార్టర్స్ స్టార్ట్ చేశారు. 2016-17లో స్టార్ట్ చేశారనమాట ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా. సో ఇంకా ఇప్పుడు అప్పట్లో ఇంకా అయిపోయింది కాబట్టి సగంలో ఆపేశారనమాట. ఇప్పుడు మనకు మళ్ళీ అమరావతి వచ్చింది కదా, సో ఇవన్నీ కూడా టేకప్ చేస్తున్నారు అనమాట. ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేస్తారు. ఇంకా 50%, 60% అయినాయి అనమాట. ఈ ఏరియాలో డ్రోన్ ఎగిరేద్దాం, వచ్చేసేయండి. చూస్తున్నారు కదండి, పైన నుంచి డ్రోన్ ఎగిరేస్తుంటే కింద ఎంత పచ్చగా ఉన్నాయి చెట్లు అయితే. ఇది సీడ్ యాక్సెస్ రోడ్ అనమాట. ఇదేనండి మన రైతులు అమరావతికి ఇచ్చిన 33,000 ఎకరాలు ఇచ్చారనమాట. ఇది యాక్చువల్గా సంవత్సరానికి 3 పంటలు వస్తాయంట, ఎందుకంటే పక్కనే కృష్ణా రివర్ ఉంది కదా. సో అందుకని 3 పంటలు వస్తాయన్నమాట. ఇక్కడ కృష్ణా రివర్ అవతల పక్కనే విజయవాడ అనమాట. సో డ్రోన్ ఫస్ట్ టైం ఎగరేయడం కాబట్టి ఇట్లా వచ్చిందండి. ఈసారి ప్రాక్టీస్ చేసి చాలా బాగా ఎగరేస్తాను. సో ఇంకా నెక్స్ట్ ప్రయాణం మనం కొనసాగించేద్దాం. ప్రజెంట్గా ఉన్న హైకోర్టుకి ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. ఇట్లా లెఫ్ట్ వెళ్తే
హైకోర్టు వస్తుంది. ఇట్లా లెఫ్ట్ వెళ్తే హైకోర్టు వస్తుంది అనమాట. హైకోర్టు చూద్దాం పదండి. ఇట్లా మనం ఇక్కడ నుంచి టర్న్ చేసుకొని వచ్చాం కదండి. ఇట్లా టర్న్ చేసుకొని వస్తానే ఈ బిల్డింగ్స్ చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ అనమాట. ఎమ్మెల్యే వాళ్ళందరూ అప్పట్లో కట్టిన క్వార్టర్స్ అనమాట. సగం ఫినిష్ అయినాయి, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. క్వార్టర్స్ అయితే ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయన్నమాట. సో ఇట్లానే ఇంకా నా బ్యాక్ సైడ్ ఇట్లా వెనక్కి వెళ్ళిపోతే హైకోర్టు వస్తుంది అనమాట. ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే చూస్తున్నారు కదండి, ఈ రోడ్డు అంతా ఇట్లా స్ట్రైట్గా వెళ్తే హైకోర్టు వస్తుంది అనమాట. అటుపక్కన ఇటుపక్కన పచ్చగా ఎంత బాగున్నాయి కదా చెట్లు అయితే. చూస్తున్నారు కదండి, ఈ క్వార్టర్స్ అన్నీ కూడా మనకి సెక్రటేరియట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళు ఉంటారు కదా, ఐఏఎస్లు వాళ్ళకి కట్టించిన క్వార్టర్స్ అనమాట ఇవి. అప్పట్లో ఈ స్టార్టింగ్లోనే అయిపోయినాయి అనమాట. ఈ క్వార్టర్స్ అన్నీ వాళ్ళకే కేటాయించారనమాట. సో ఇప్పుడు ఏమన్నా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారేమో చూడాలి మరి. చూస్తున్నారు కదండి, ఇందాక చూపించాను కదా, అవే ఇవన్నీ కూడా క్వార్టర్స్ అనమాట. అందరికీ కూడా ఇవి ఇండిపెండెంట్ బంగ్లాల లాగా ఉన్నాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది. ఇంకా మనము అక్కడ ఐఏఎస్ క్వార్టర్స్ చూసాం కదండి, అది చూసుకొని ఇట్లా స్ట్రైట్ వచ్చేస్తేనే ఇక్కడ అటు స్ట్రైట్ వెళ్తే అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, ఆ బోర్డు నుంచి రైట్ వెళ్ళాలన్నమాట. ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, ఆ బోర్డు నుంచి ఇట్లా రైట్ వెళ్తే హైకోర్టు ఉంటుంది అనమాట. ఇవి జడ్జి బంగ్లాలు అనమాట. జడ్జిలకి బంగ్లాలు కట్టారనమాట. ఇన్కంప్లీట్గానే అయినాయి ఇంకా. సో ఇప్పుడు ఏమన్నా ఇవి కూడా కన్స్ట్రక్షన్ చేస్తారేమో వాటితో పాటు చూడాలి మరి. వాళ్ళు కూడా అంతే, ఒక 20 to 30% కంప్లీట్ అయినాయి అనమాట. సో మధ్యలో ఆపేశారు కాబట్టి ఇంకా స్టార్ట్ చేస్తారేమో, ఇంకా చూడాలి మరి స్టార్ట్ చేసిన తర్వాత. కానీ లుక్ మాత్రం చాలా బాగా ఉండేటట్టు ఉన్నాయి అనమాట చూస్తుంటేనే. ఇందాక చెప్పాను కదా, ఈ బోర్డు నుంచి మనం ఇట్లా రైట్ వెళ్తే స్ట్రైట్గా వెళ్తే హైకోర్టు వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇదేనండి హైకోర్టుకి వెళ్ళే రూట్ అనమాట. రోడ్డు చూస్తున్నారు కదా ఎంత బాగుంది కదా, అటు పక్కన ఇటు పక్కన చెట్లు, ఆ పైన చెట్లు చూసారా, అటు పక్కన ఇటు పక్కన బాగా క్లోజ్ అయిపోయి పందిర్లాగా వచ్చాయి కదా. సో ఇదే అనమాట, ఆ వైట్ కార్ కనిపిస్తుంది కదా అక్కడ, అదే హైకోర్టు అనమాట. ఇది హైకోర్టు ప్రాంగణం అండి. హైకోర్టు ప్రాంగణంలో చెట్లు చూసారా, అసలు ఆ పైన చూసారా, అటు ఇటు ఇట్లా పందిరి వేసినట్టు ఉన్నాయి, ఇట్లాగా చాలా బాగుంది కదా. సో ఇక్కడ చూసారా ఎన్ని చెట్లు నాటేశారో బాగా, ఇవన్నీ కూడా చెట్లు అనమాట. సో మనము ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా, ఇట్లా స్ట్రైట్గా వస్తే ఇట్లా వెళ్తే అక్కడ హైకోర్టు అనమాట. ఇక్కడ చూసారు కదండి చెట్లన్నీ ఎంత బాగా నాటారో, ఎన్ని వరుసలు నాటారు చూసారా, 1 2 3 4 వరుసలు దాన్ని నాటేశారు. గ్రీనరీ కోసం నాటారు కదా, ఎంత బాగుందో అసలు. ఆల్మోస్ట్ కొన్ని అయితే చాలా పెద్దగా అయిపోయినాయి, ఇంక ఇవి కూడా బాగా పెద్దగా అవుతే చాలా బాగా లుక్ వస్తాయి అనమాట. సో ఇక్కడ హైకోర్టు ప్రాంగణంలో మాత్రం చాలా బాగుంది. ఇక్కడ కదండి నా బ్యాక్ సైడ్ ఉన్నదే టెంపరీ హైకోర్టు అనమాట. మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బిల్డింగ్ ఇది కదండి. హైకోర్టు ఇది టెంపరీగానే ఇంత బాగుంది కదా, అసలు పర్మనెంట్గా కూడా ఇక్కడే కడతారంట. సో పర్మనెంట్గా కట్టేది ఇంకెంత బాగుంటుందో కదా మన హైకోర్టు. ఇక్కడ హైకోర్టు దగ్గర చాలా పచ్చగా బాగా బిల్డింగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి అనమాట. అందుకే నేను కొన్ని ఫొటోస్ తీసుకున్నాను, అవి కూడా పెట్టాను చూడండి. ఈ బిల్డింగ్స్ వచ్చి మినిస్టర్స్ కట్టిన బిల్డింగ్స్ అనమాట ఇవి. సో అందరికి ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్కరికి అట్లా కట్టి స్టార్ట్ చేసి పెట్టారు, కానీ పాప కంప్లీట్ అయితే చేయలేదు. అక్కడ కనిపిస్తున్నాయి కదండి బిల్డింగ్స్, అవన్నీ కూడా స్టాఫ్ కోసం కట్టిన బిల్డింగ్స్ అనమాట. ఇవైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి, కొన్ని ఏమో ఇన్కంప్లీట్ ఉన్నాయి, 10% 20% కంప్లీట్ అయినవి ఉన్నాయి. ఇవైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ఇది సీడ్ యాక్సెస్ రోడ్ అనమాట. ఇది ఆ లాస్ట్ ఆ ముందర ఉంది కదా, ఆ ముందరికి వెళ్తే అక్కడ ఎండ్ అవుతుంది అనమాట. ఇది ఎండింగ్ పాయింట్ అనమాట, సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఎండింగ్ పాయింట్ ఇది. అంటున్నారు కదండి, అది ఎండ్ అని ఇందాక మీకు చూపించాను కదా, అది ఎండ్ అనమాట. ఇదంతా కూడా ఇంకా డెవలప్ కాలేదు. డెవలప్ ఇన్ ద సెన్స్ చెట్లు అవన్నీ ఇంకా పెట్టలేదు అనమాట. మనం ఇందాక ఇట్లా స్ట్రైట్ వెళ్తే సెక్రటేరియట్ హైకోర్టు చూసాం కదా, అక్కడైతే గ్రీనరీ చెట్లు అవి బాగున్నాయి అనమాట. ఇక్కడ ఇంకా డెవలప్ చేస్తారనమాట, ముందు ముందు ఇంకా డెవలప్ చేస్తారు. ఇక్కడ అంతా కూడా చుట్టుపక్కలంతా విలేజెస్ ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, మొత్తం విలేజెస్ ఇవన్నీ కూడా. ఇక్కడైతే అమరావతికి అయితే వీళ్ళు రైతులు 33,000 ఎకరాల పొలము ఇచ్చారనమాట.
సో అది దాదాపు 3 పంటలు వస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి కృష్ణానది పక్కనే కదా. ఇక్కడ రైతులు అయితే ఈ 5 years వైజాగ్ తీసుకువెళ్తారు అన్నారు అనేసి వీళ్ళు చాలా ధర్నా చేశారనమాట. సో ఇప్పుడు ఇంకా అమరావతి వచ్చిన తర్వాత వీళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు అనమాట. వర్షం పడుతుంది కదండి, అందుకని లైట్స్ తొందరగా వేసేసారనమాట. ఇది నైట్ వ్యూ అనమాట. నైట్ వ్యూలో కూడా చూసారా ఎంత బాగుందో ఈ ప్లేస్ అయితే. సో ఇది చూసారండి, బ్యూటిఫుల్ ప్లేస్, చాలా వండర్ఫుల్ గా ఉంది కదా. ఒక పక్క వర్షం పడుతుంది, లైటింగ్స్ అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే ఇట్లా ఉందన్నమాట. ఇంకా తర్వాత 2.5-3 years తర్వాత వచ్చి చూడాలి మరి, ఇంకా చాలా బాగుంటుందేమో. ఇప్పుడే చాలా బాగుంది. సో ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ అయితే నేను కవర్ చేశాను. హైకోర్టు కానీ, సచివాలయం కానీ ఇవన్నీ కూడా కవర్ చేశాను. సో చూస్తున్నారు కదా, అందాలన్నీ మీకు నచ్చినాయని అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.